వైసీపీ నేత పేర్ని నాని ఏకంగా కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటా అని అంటున్నారు. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. టీపీఓ టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. చూసారుగా పేర్ని నాని ఏమంటున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు బందరు వదిలి వెళ్లినా, పక్క రాష్ట్రం తెలంగాణకు పారిపోయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవసరమైతే అక్కడ కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా సరే మీ ఇళ్లను కూలదోయిస్తాం అంటూ పేర్ని నాని అధికారులపై, మున్సిపల్ కమిషనర్ పై, కొల్లు రవీంద్రపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విధుల్లో ఉన్న అధికారులను బహిరంగంగా బెదిరిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యల్లో కేసీఆర్ కాళ్లు పట్టుకుంటాను అనడం ఒక ఆంధ్రుడిగా నాకు తీవ్రమైన ఇబ్బందిగా అనిపించింది. మన రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళను కించపరుస్తూ రాజకీయం చేస్తున్న కేసీఆర్ కాళ్లు పట్టుకుంటానని అనడం దారుణం. దీని వెనుక ఉన్న అసలు రాజకీయ కోణాన్ని గమనిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావాలని, ఆయనతో కలిసి తాము రాజకీయం చేయాలని వైసీపీ ఎంతగా ఆశపడుతుందో నాని మాటలే నిరూపిస్తున్నాయి. గతంలో ఇలాగే కేసీఆర్, జగన్ కుమ్మక్కై హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని కోట్లు గడించారు. ఈ రోజు హైదరాబాద్ లో కనిపించే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో దాదాపు 60 నుంచి 70% వీరివే అనేది అక్షర సత్యం. ఒక ఇల్లు కొనుక్కోవాలంటేనే కుటుంబంలో ఇద్దరి జీవితకాల కష్టాన్ని దారపోయాల్సి వస్తుంది. కొందరికైతే హైదరాబాద్ లో ఇల్లు అనేది కలగానే మిగిలిపోతుంది. ఏపీకి రాజధాని లేకుండా నాశనం చేయడం ద్వారా ఆంధ్ర ప్రజల కష్టార్జితాన్ని ఈ కాంక్రీట్ జంగిల్లో పెట్టేలా వీరు కుట్రలు పన్నుతున్నారు. అందుకే జగన్ 5 ఏళ్ల పాటు రాజధాని విషయంలో డ్రామాలు ఆడాడే కానీ ఎక్కడా రాజధాని నిర్మించలేదు. మన యువతకు ఉద్యోగాలు కూడా తీసుకురాలేదు. అలా స్వలాభం కోసం మన రాష్ట్రాన్ని ఇంతలా నాశనం చేసిన వీరు మళ్లీ జతకట్టాలని చూడటం నిజంగా బాధాకరం. నిన్న బందర్లో అక్రమ ఇల్లు కూల్చడాన్ని అడ్డుకోవడమే కాకుండా తన కొడుకు పేర్ని కిట్టుని రంగంలోకి దింపి పోలీసులను దుర్భాషలాడించడం చర్చనీయాంశమైంది. స్వయంగా నాని వచ్చి పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఎంత కండకావరంతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. అంత గొడవ చేయడానికి అక్కడ పోలీసులు కానీ అధికారులు కానీ ఏం తప్పు చేశారు? అక్కడ జరిగిన అన్యాయం ఏంటి? కూలుస్తుంది అక్రమ కట్టడాలే కదా. అయినప్పటికీ నీ కొడుకును పంపించి ఓవర్ యాక్షన్ చేయించావు. అక్కడే పోలీసులు బుద్ధి చెప్పుంటే సరిపోయేది అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా అధికారులను బెదిరించిన ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే సీరియస్ అయ్యారు. మచిలీపట్నం కొబ్బరి తోట ప్రాంతంలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవటమే కాకుండా విధుల్లో ఉన్న అధికారులపై దాడికి దిగి వారిని భయభ్రాంతులకు గురి చేసినందుకు గాను కృష్ణా జిల్లా చిలకలపూడి పిఎస్ లో పేర్ని నానిపై కేసు నమోదయ్యింది. పోలీస్ అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.